ఏపీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన సూత్రధారైనటువంటి రాజ్ కసిరెడ్డికి అయితే సుప్రీంకోర్టులో చుక్కెదురైంది అనేది కూడా తెలుస్తుంది. ప్రధానంగా అది ఈ యొక్క కేసులో సంబంధించి ఒక ప్రధాన నిందితుడిగా రాజ్ కసిరెడ్డి ఉండడం కావచ్చు, అరెస్ట్ అవ్వడం కావచ్చు, జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. కింద కోర్టులో కావచ్చు, అలాగే హైకోర్టులో కూడా ఒక బెయిల్‌కి సంబంధించి పిటిషన్ వేసినప్పుడు కూడా తిరస్కరించిన నేపథ్యంలో, ఈ యొక్క హైకోర్టు ఇచ్చిన ఒక బెయిల్ తిరస్కరణ నేపథ్యంలో సుప్రీంకోర్టు సవాల్ నేపథ్యం వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే అక్కడ కూడా ప్రధానంగా కొన్ని కీలకమైన ఒకవైపు బెయిల్ పిటిషన్ సంబంధించి ఇవ్వలేము, రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేము అంటూనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినట్టు తెలుస్తుంది. సిజే సూర్యకాంత్ ధర్మాసనం ఏదైతే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక ఏపీ లిక్కర్ స్కామ్ అనేది సాధారణ విషయం కాదు, ఇక చాలా పెద్ద నేరం అంటూ కూడా భావించిన నేపథ్యంలో దాంట్లోనూ ఇక రాజ్ కెసిరెడ్డికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇతను కేవలం దీనికి ప్రధాన సూత్రధారి, ఒక ఆర్కిటెక్ట్ అంటూ కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే రాజ్ కిషన్ సంబంధించి అనేక వ్యాఖ్యలు అనేది ఇటు మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి కూడా ఏదైతే చేశాడో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కిషన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే అంతా యొక్క లిక్కర్ స్కామ్ జరిగిందంతా కూడా ఆయన ఏదైతే బయట పెట్టారో ఆ నేపథ్యం చూసుకున్నట్లయితే అనేక వివరణలు, అంటే ఇప్పటికే సిట్ కావచ్చు, అలాగే ఈడీ కూడా దానికి సంబంధించి ఎంక్వైరీ చేసే నేపథ్యం అన్నీ కూడా చెప్పిన నేపథ్యం అనేది కనిపిస్తుంది. అలా అనేక ఆరోపణల నేపథ్యంలో రాజ్ కిషన్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో కూడా తన తరపు లాయర్ల సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో అత్యంత కీలకంగా సంబంధించి ఎవరైతే దీంట్లో అనేక మంది అరెస్ట్ అయిన నేపథ్యం కూడా ఉందంటే దాదాపు 10 మంది అరెస్ట్ అయిన కూడా బెయిల్ తీసుకొని బయట ఉన్న నేపథ్యం, దాని గురించి కూడా వివరించిన నేపథ్యం. సో ఎవరైతే ఇప్పటికి అరెస్ట్ అయిన నేపథ్యంలో వారికి కూడా బెయిల్ రద్దు అయ్యే అవకాశం అనేది, మీరు ఎక్కువ మాట్లాడితే మీకే సమస్య అంటూ కూడా ధర్మాసనం పేర్కొన్న నేపథ్యంలో ఏదైతే రెగ్యులర్ బెయిల్కి సంబంధించి సో ఇవ్వలేమంటే సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో పిటిషన్ వెనక్కి తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ధర్మాసనం కూడా దానికి ఓకే చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే రెగ్యులర్ బెయిల్ సంబంధించి కావచ్చు, కింద స్థాయి ఏదైతే హైకోర్టులోనే మీరు మరోసారి పిటిషన్ వేసుకోవాలని కోరిన నేపథ్యం అనేది కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన ఒక బెయిల్ రద్దు అంశం సంబంధించి సవాల్ చేసిన నేపథ్యంలో 4 రోజుల క్రితం కూడా ఒక కీలకమైన వ్యాఖ్యలు ధర్మాసనం చేసిన నేపథ్యంలో కూడా దాదాపు ఇది 3,200 కోట్ల లిక్కర్ స్కామ్, ఇది చాలా పెద్ద స్కామ్ అంటూ కూడా అభివర్ణిస్తున్నాయి. ఈ రోజు విచారణలో కూడా క్లియర్గా దానికి సంబంధించి అసలు బెయిల్ ఇవ్వడం కుదరదంటూ కూడా చెప్తుంది. ఎందుకంటే ఒకవేళ రాజ్ కెసిరెడ్డి అనేది ప్రధానంగా దీనికి ఒక కిన్పిన్గా ఉన్నాడు. ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించి ఒక ఆర్కిటెక్ట్, ఒక రూపకర్త అంటూ కూడా ఈ యొక్క కేసు ఫైల్ మొత్తం చూస్తుంటేనే అర్థమవుతుంది ఏ విధంగా బెయిల్ ఇవ్వడానికి కుదురుతుందంటూ కూడా చెప్పే నేపథ్యంలో, ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం ఈ యొక్క కేసు మొత్తం కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవ్వడం కుదరదంటూ కూడా తేల్చి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రాజ్ కెసిరెడ్డికి అయితే సుప్రీంకోర్టులో ఒక భారీ షాక్ తగిలింది అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే గత నెలలో చూసుకున్నట్లయితే మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి కావచ్చు, అలాగే ఇటు ఎంపీ మిథున్ రెడ్డికి కూడా విచారణ నేపథ్యంలో కూడా ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిన నేపథ్యం కనిపిస్తుంది. ఈడీ ఏదైతే ప్రధానంగా దీనికి కొన్ని కీలకమైన రికార్డెడ్, ఎందుకంటే 2019 నుంచి 24 జరిగిన ఒక గత ప్రభుత్వం హయాంలో కూడా లిక్కర్ స్కామ్ అనేది ఒక దేశంలోని అతిపెద్ద లిక్కర్ స్కామ్ అంటూ కూడా ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు సుప్రీంకోర్టు కూడా దాదాపు 3,200 కోట్ల రూపాయలు భారీ స్కామ్ జరిగింది, ఇది చాలా విషయం కాదంటూ కూడా తేల్చిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇటు అధికారులు కావచ్చు, అలాగే ఎవరైతే నేతలు ఉంటారో వీరందరి మధ్య ఒక సమన్వయం లేకుండా, వారి యొక్క ఆదేశాలు కావచ్చు, వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద స్కామ్ అనేది జరగదు అంటూ కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది సుప్రీంకోర్టు. అలాగే దీనికి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని కీలక వ్యాఖ్యలతో పాటు కూడా ఈయనకి ఏదైతే బెయిల్కి సంబంధించి కూడా ఇవ్వలేనని చేపట్టిన నేపథ్యంలో మరింత రాజ్ కిషన్ రెడ్డికి బిగుస్తుందా అనేది కూడా తెలుస్తుంది. ఏదేమైనా సరే దీనికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వంలో నాసిరక మద్యం అనేది తీసుకురావడం, క్వాలిటీ అనేది కూడా ఎక్కడ కూడా మెయింటైన్ చేయకుండా నాసిరక మద్యం ప్రజలకి ఇవ్వడంతో వారి యొక్క అనారోగ్యం పాడవడమే కాకుండా ప్రధానంగా వారి యొక్క మనీ ఏదైతే ఉందో దానికి కూడా చాలా నష్టం చేకూరుందని కావచ్చు. అలాగే వాళ్ళకి సంబంధించి ఏవైతే కొన్ని నాసిరక మద్యానికి సంబంధించి లావాదేవీలు కావచ్చు, దాని తర్వాత వేల కోట్ల ఒక ముడుపుల ద్వారా కూడా అందిన నేపథ్యం కనిపిస్తుంది. దాని తర్వాత ఒక షెల్ కంపెనీల ద్వారా ఈ యొక్క ముడుపులన్నీ కూడా బ్లాక్ మనీ కాస్త వైట్ చేసే విధంగా, ఒక మనీ ల్యాండర్ విధంగా జరగడం, హవాలా జరగడం కావచ్చు, ఇటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఒక ఫైల్ చూస్తుంటే అర్థమైపోతుంది అంటూ కూడా ఇది చాలా పెద్ద సీరియస్ విషయంగా, చాలా పెద్ద కేసు అనే అభిప్రాయం అనే సుప్రీంకోర్టు తేల్చిన నేపథ్యంలో కూడా ఒకవైపు ఇప్పటికే సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఈ యొక్క దర్యాప్తు
దర్యాప్తు అనేది చాలా వరకు కూడా వేగవంతం చేస్తున్న నేపథ్యంలో సో సుప్రీంకోర్టు ఈ యొక్క బెయిల్ విచారణ నేపథ్యంలో కీలకమైన వ్యాఖ్యలు అనేది ఏదైతే ఉందో ఇది రాజకీయంగా కూడా చాలా వరకు చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఏదేమైనా సరే అత్యంత కీలకంగా ఉన్నటువంటి అంటే ఒకవైపు ఒక సుప్రీంకోర్టు రాజ్ కసిరెడ్డి తరపున ఒక లాయర్లను కూడా వారి యొక్క వాదన వినిపించే ప్రయత్నంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఒక అడ్వైజర్ మాత్రమే ఉన్నాడు ఎవరైతే రాజ్ కసిరెడ్డి అని చెప్పిన నేపథ్యంలో కాదు, అసలు అడ్వైజర్ కాదు ఈయన, అసలు ఎంటైర్ ఏదైతే ఒక లిక్కర్ స్కామ్ సంబంధించి ఈయన అత్యంత కీలకంగా వ్యక్తి, ఒక రూపకర్త, ఒక ఆర్కిటెక్ట్ అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో ఇప్పటికే బెయిల్ తీసుకున్న వారందుకు సంబంధించి అది ఉదాహరించి చెప్పిన నేపథ్యంలో ఈ కేసులు ఎంతకుమించి ఎక్కువ మాట్లాడితే కూడా మీకే నష్టం చేకూరుతుంది, వారి యొక్క బెయిల్ కూడా రద్దు చేసి మళ్ళీ లోపల వేసే ఇది కూడా ఉంటుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వారు రాజ్ కేశరెడ్డి సంబంధించి లాయర్లు ఎవరైతే ఉన్నారో ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించి వెనక్కి తీసుకోవాలంటే ధర్మాసనం కోరిన నేపథ్యంలో కూడా అంగీకరించిన నేపథ్యంలో సో ఈ బెయిల్ అనేది కూడా ఇవ్వడంలో కూడా తిరస్కరించినది కూడా తెలుస్తుంది. సో ఎందుకంటే గతం 4 రోజుల ముందు చేసిన ఒక విచారణ నేపథ్యంలో కూడా దాదాపు 7-8 నెలల్లో కూడా జైల్లో ఉన్న నేపథ్యంలో 700 కోట్ల రూపాయల పైనే ఈయన యొక్క ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. సో ఇన్ని నెలలు జైల్లో ఉంటే తప్పేం లేదు, ఒకవేళ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా కేసు ప్రభావితం అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పిన నేపథ్యమే కాకుండా అలాగే కొంతమంది కీలకంగా అధికారులు కావచ్చు, అలాగే నేతలు కావచ్చు, అంటే రాజకీయంగా కోణంలో కూడా లేకుండా ఇటువంటి పెద్ద స్కామ్ అనేది జరగడానికి అవకాశం లేదని తేల్చిన నేపథ్యంలో వారి యొక్క అరెస్టులో ఎందుకు జరగలేదు అనే మాట ప్రస్తావిస్తూనే కూడా ఒక దర్యాప్తులో భాగంగా ముందుకు వెళ్ళాలనే నేపథ్యం కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. సో ఏదేమైనా సరే దేశవ్యాప్తంగా కూడా అలాగే ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారినటువంటి ఒక కీలకమైన ఏదైతే ఉందో ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి రోజు కూడా కీలక మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తుంది. ఒకవైపు దీంట్లో అత్యంత కర్త కర్మ క్రియ అంటూ కూడా మాజీ ఎంపీ అయినటువంటి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కావచ్చు, అలాగే ఎంటైర్ ఆర్కిటెక్ట్ యొక్క మధ్య కుంభకోణానికి సంబంధించి ఈయన యొక్క కీలకమైన పాత్ర కావచ్చు, దీనికి అంతా క్లియర్గా సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఈరోజు ఒక విచారణ నేపథ్యంలో ధర్మాసనం ఒక సూర్యకాంత్ చేసిన ఒక వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఒక తీవ్రంగా దీని మీద ఒక రాజకీయ వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో ఒక ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఎటువంటి అరెస్టులు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద కొన్ని కీలకమైన సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ యొక్క స్పీడ్ ఏ విధంగా వెళ్తుంది, ఎటువంటి కీలకమైన వ్యక్తులు దీని యొక్క పాత్రలు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవరెవరు ఇంకా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, అధికారులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు సంబంధించి కూడా సుప్రీంకోర్టు మాట్లాడింది. కాబట్టి తదుపరి కార్యాచరణలో భాగంగా చర్యల్లో భాగంగా ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా కావచ్చు ఎన్ని నెలకొంటే రాష్ట్రంలో అనేది ఒక కీలక ఒక ఆసక్తి కావచ్చు, ఒక ఉత్కంఠ నెలకొందనేది క్లియర్ తెలుసు.